వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం 2026లో కుంభరాశిలో జన్మించి ఎవరికైతే సూర్య మహాదశ కానీ సూర్య అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళకి 2026 అంతా కూడా చక్కగా ఉండాలి. అసలు చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఈ ఉద్యోగంలో ఉండాలా వద్దా, ఈ ఉద్యోగంలో ఫిట్ అవుతానా లేదా, ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందా లేదా, లేదంటే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఈ పాలిటిక్స్లో ఉండాలా, ఈ పాలిటిక్స్లో కలిసి వస్తుందా లేదా, ఈ సంవత్సరంలో నేను సంతానాన్ని ప్లాన్ చేసుకుంటే అది అవుతుందా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే అసలు చేసుకోవాలా వద్దా, అలాగే వివాహానికి సంబంధించి వివాహం చేసుకోవాలా వద్దా, వివాహం కుదురుతుందా లేదా, వివాహం చేసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, లవ్ చేసిన వాళ్ళతో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, అవి ముందుకు వెళ్ళాలా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా సూర్య మహాదశ జరుగుతున్న కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటాయి 2026లో అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి భోగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో 2026లో సూర్య మహాదశ జరుగుతున్న కుంభరాశి వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇది 100% మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక 70% మన లైఫ్లో జరిగే మంచి చెడు అన్నీ కూడా మనం హ్యాపీగా ఉండడం, అన్హ్యాపీగా ఉండడం, మన మనసు సంతోషంగా ఉండడం, బాధగా ఉండడం, ఇవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడం, అనారోగ్యంగా ఉండడం 70% దశ ఏదైతే దశ నడుస్తుందో దాని మీదే ఉంటుంది. దశ అంతర్దశలు మీదే ఉంటుంది. ఇక ఈ గోచారం, సంవత్సరం మారే గ్రహాలు ఇవన్నీ కూడా 30% ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. 70% లైఫ్ బాగుండాలంటే దశ బాగుండాలి. ఇప్పుడు మీకు ఎవరికైనా సరే 6 సంవత్సరాల దశలో ఒక ఈ 2026లో సూర్య మహాదశ జరుగుతున్న వాళ్ళు ఎలా ఈ 2026లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఎలాంటి విషయాల్లో తీసుకోవాలన్నా ఈ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అసలు సూర్యుడు అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఒక గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ మనకి ఇంటర్నల్గా వచ్చేస్తాయి అనమాట. అంటే ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఈగో పెరుగుతుంది, సడన్గా మన మీద మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది అనమాట. మనకి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వచ్చేస్తాయి. ఇంట్లో అన్నీ కూడా మనం ఇలా జరగాలి అలా జరగాలి పట్టించుకోవడం మొదలు పెడతాం అనమాట. చాలా వరకు ఏంటంటే ఈ సూర్య మహాదశలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే మన కింద వ్యక్తులకి మనకి మధ్య ఏదైనా తారతమ్యాలు ఉంటాయి. నేను మేనేజర్ని, నా కింద నువ్వు పనిచేసేవాడివి, నువ్వు జీతం తీసుకునేవాడివి, ఇలాంటి తారతమ్యాలు ఇంతవరకు లేకపోయినా ఈ సూర్య మహాదశ వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక పాయింట్లో నేను గొప్ప, డబ్బు లేనివాడు అంటే క్యాస్ట్ వాడుకుంటాడు, క్యాస్ట్ లేనివాడు డబ్బు వాడుకుంటాడు, లేకపోతే ఈ రెండు ఇబ్బంది ఉన్నవాడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను గొప్ప ఏదో రకంగా అనుకుని అక్కడ గొప్పగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సూర్యుడు చాలా వరకు మనకు వచ్చే పొలిటికల్గా పదవులకు కానివ్వండి, ఉద్యోగంలో పదవులకు కానివ్వండి, లేకపోతే బిరుదులు, ప్రశంసలు, గొప్పతనం, పొగడడం వీటిలన్నిటికీ సూర్యుడే కారణం అనమాట. ఇవన్నీ లేకపోవడం, అవమానాలు, గొడవలు, తగాదాలు, మనం ఎంత ముందు వరుసలో
నుంచున్నామన్నా మనం మళ్ళీ చివరి వరుసలో నుంచోవడం, వీటిలన్నిటికి కారణం కూడా సూర్యుడు బలహీనంగా ఉండడం అనమాట. అలాగే ఆ హెల్త్కి చాలా వరకు ఏంటంటే మనకున్న శారీరక బలానికి, ఫిట్నెస్కి, లుక్స్కి చాలా వరకు మన బాడీ ఫంక్షనింగ్కి, ఇమ్యూనిటీకి, వీటిలన్నిటికీ సూర్యుడే కారణం అనమాట. అలాగే మెయిన్గా కళ్ళుకి, హార్ట్కి కూడా సూర్యుడే అనమాట. చాలా వరకు సూర్యమాదశలో హార్ట్కి సంబంధించిన లేకపోతే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సూర్యుడు నీచి పడితే. లేదంటే అవి చక్కగా బాగుండే అవకాశం ఉంటుంది అనమాట. ఇక తండ్రి నుంచి వచ్చే ఆస్తుపాస్తులు, తండ్రికి ఉన్న ఫేమ్ మనకు రావడం, తండ్రి ఆరోగ్యం, తండ్రి ఏమైనా గవర్నమెంట్ జాబ్లోనూ పాలిటిక్స్లో ఉంటే వాటిని ఉపయోగించుకుని మనం కొంతవరకు బాగా పైకి ఎదగడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వరకు సూర్యమాదశలో మనకి అనుకూలంగా మారడం, ప్రతికూలంగా మారడం అనేవి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా ఉంటుందన్నమాట. మనం ఏ విషయాల్లో సక్సెస్ అవ్వాలన్నా దానికి బలమైన సూర్యుడు, బలహీనమైన సూర్యుడు, అంటే మన జాతక చక్రంలో అన్ని విషయాలకి D1 చార్ట్లో ఉన్న సూర్యుడు బలంగా ఉంటే సరిపోతుంది, దానివల్ల అన్నీ జరిగిపోతాయి అంటే ఖచ్చితంగా కాదనమాట. చాలా మందికి తెలియని విషయం ఇదే అనమాట. జాతక చక్రాన్ని ఒక్క కోణంలోనే చూసేసి దాని ప్రకారం నాకు బాగానే ఉన్నాడు సూర్యుడు, ఈ నక్షత్రంలో ఉన్నాడు, ఈ రాశిలో ఉన్నాడు, గురువు చూస్తున్నాడు, దానివల్ల నాకు బాగానే ఉంటుంది అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్గా కొన్ని విషయాలపై వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు వాళ్ళ జీవితంలో తృప్తి రావట్లేదు, ఎందుకు వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తున్నారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీకు నడుస్తున్న దశ నాథుడు ఈ బలంగా ఉన్నాడా లేదో ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలన్నమాట. బలహీనంగా ఉండడం వల్ల, D1 చార్ట్లో బలహీనంగా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే D1 చార్ట్లో బలహీనంగా ఉన్నంత మాత్రానే పూర్తిగా సూర్యుడు బలహీనంగా ఉన్నట్టు అనుకోకూడదు. ఖచ్చితంగా D1 చార్ట్తో పాటు మిగతా చార్ట్లలో కూడా సూర్యుడు యొక్క బలాన్ని బట్టి మనకు జరిగే విషయాలన్నీ కూడా ఎక్కువగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు, వచ్చే సంవత్సరం నేను వివాహం చేసుకోవచ్చా లేదా, వివాహం చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది, లేకపోతే వచ్చే సంవత్సరం నేను సంతానాన్ని కనొచ్చా లేదా, సంతానాన్ని ప్లాన్ చేసుకున్నా, సంతానానికి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్లు తీసుకున్నా జరుగుతాయా లేదా, అవి ఎలా తెలుసుకోవాలి, అలాగే ఉద్యోగంలో పదవులు వస్తాయా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, ఉన్న ఉద్యోగం ఊడిపోతుందా, దాంతోపాటు ఉద్యోగంలో ఫిట్ అవుతానా లేదా, ఉద్యోగం మానేసి ఏదన్నా వ్యాపారంలోకి వచ్చేయాలా, ఎందుకంటే ఉద్యోగంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చాలా కష్టంగా ఉంటుంది, దీని నుంచి మారిపోతే తప్ప నాకు లైఫ్ బాగుండేదట్లేదు, ఈ నిర్ణయం తీసుకోవాలా లేదా, అది ఎలా తెలుస్తుంది. అలాగే దీంతోపాటు పొలిటికల్గా ఉండాలా లేదా, పొలిటికల్గా చాలా కాలంగా ఉంటున్నాను అయినప్పటికీ కూడా ఏ ఎదుగుదల లేదు, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే 2026లో ఉద్యోగం వస్తుందా లేదా నాకు అనే క్వశ్చన్ జస్ట్ ఈ గ్రహాలు ఆ గ్రహాలు చూసి, లేకపోతే ఉద్యోగంలో ఉండాలా వద్దా, లేకపోతే పాలిటిక్స్లో కొనసాగాల, నాకు ఏదైనా పదవి వస్తుందా రాదా, లేకపోతే పాలిటిక్స్ దూరంగా ఉండాలా, కెరియర్ పరంగా 2026లో ఏ డిసిషన్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, లేకపోతే ఏమీ చేయకుండా ఉన్నదాంతో ఇలా కంటిన్యూ అయిపోవాలా, లేకపోతే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలా, అసలు వ్యాపారం సెట్ అవుతుందా, ఉద్యోగం సెట్ అవుతుందా, ఇది తెలియాలంటే ఖచ్చితంగా మీ దశానాథుడు D10 చార్ట్లో ఎలా ఉన్నాడో చూడాలి. D10 చార్ట్లో బలంగా ఉండి చక్కగా ఉంటే మిగతా వాటిలో ఎంత బాగున్నా సరే ఈ కెరీర్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి D10 చార్ట్లో బాగుంటేనే ఉపయోగం అనమాట. మిగతా ఎక్కడ బాగున్నా సరే వాటిలో మీరు అనుకున్నంత గ్రోత్ రాదు. కాబట్టి అక్కడ బలంగా ఉంటే మీరు వాటిల్లో కొత్త ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగంలో సంపాదన అది బాగుంటుంది, ఉద్యోగంలో కంటిన్యూ అవ్వచ్చు. D10 చార్ట్లో బలహీనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఉద్యోగం వచ్చినా ఉపయోగం ఉండదు, దానివల్ల మళ్ళీ మార్పులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి D10 చార్ట్లో సూర్యుడి బలాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. ఇక నేను సంతానాన్ని ప్లాన్ చేసుకోవాలా వద్దా, సంతానానికి సంబంధించిన ట్రీట్మెంట్లు తీసుకుంటే దానికి సంబంధించి నాకు ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుందా లేదా, దానివల్ల సక్సెస్ రేట్ బాగుంటుందా లేదా అనేది ఖచ్చితంగా D7 చార్ట్లో సూర్యుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. D7 చార్ట్లో సూర్యుడు బాగుండి సూర్యమాత జరుగుతుంది అనుకోండి, ఖచ్చితంగా రైట్ టైం మీరు సంతానాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ టైంలో సంతానాన్ని ప్లాన్ చేసిన సంతానం చక్కగా ఉంటుంది, రాబోయే రోజుల్లో వాళ్ళ ఆరోగ్యం, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అలాగే వివాహం, దాంపత్యం, అలాగే లవ్, ఎఫైర్స్, వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇవి ఇప్పుడు వివాహం చేసుకోవాలా వద్దా, లేకపోతే దాంపత్య జీవితంలో గొడవలు తగాదాలు ఉన్నాయి, 2026లో కూడా ఇలాగే ఉంటుందా, లేకపోతే కొంచెం బాగుంటుందా, ఇప్పుడు డైవర్స్ కేసులో డైవర్స్ తీసుకోవాలా లేకపోతే తీసుకోకూడదా, ఇలాంటి విషయాలన్నీ కూడా D9 చార్టు, D20 చార్టు, నవాంశ విషయాంశ అంటారు. ఈ 2 చార్టులో సూర్యుడు యొక్క బలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 2 చార్టులో సూర్యుడు బలంగా ఉంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు, దానివల్ల వివాహ జీవితం చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇల్లు
ప్రాపర్టీ, వాహనం ఇవన్నీ కొనుక్కోవాలి, ఇవన్నీ ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, 2026లోనే సరే ఇవి అవుతాయా లేదా, నాకు సూర్యమహాదశ జరుగుతుంది అనుకున్న వాళ్ళకి D16 చార్ట్ ఉంటుంది. D16 చార్ట్ అనేది ఇల్లు, వాహనం, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. ఈ చార్ట్లో కనుక సూర్యుడు బలంగా ఉంటే తప్పకుండా మీరు దశ అనుకూలించి అవి కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇల్లు, వాహనం ఇవి కొనుక్కోవడం రిస్క్, వాటిని మళ్ళీ అమ్ముకోవాల్సి రావడం, కలిసి రాకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక డబ్బు సంపాదన, ఆదాయం, ఏదైనా బిజినెస్ చేసి బాగా ఎదగడం, నేను బాగా సంపాదించి వెనకేసుకునే అవకాశం 2026లో ఉంటుందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా D2 చార్ట్, D2 అంటారు, హోరా చార్ట్ అంటారు. D2 చార్ట్లో సూర్యుడు బలంగా ఉంటేనే ఖచ్చితంగా మీరు ఏదైనా కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టినా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసినా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. D2 చార్ట్లో కనుక సూర్యుడు బలహీనంగా ఉంటే చాలా వరకు డబ్బు, ఆదాయం, షేర్ మార్కెట్లు వీటిల్లో నష్టపోవడం, దివాళా తీయడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే పితృదోషం, తండ్రికి సంబంధించిన విషయాలు, తండ్రి ఎదుగుదల, తండ్రికి ఇబ్బందులు ఇలాంటివి, మీ వల్ల తండ్రి నుంచి మీకు వచ్చే ట్రాన్సాక్షన్లు వీటికి సంబంధించి D12 చార్ట్, దశాంశ అంటారు. ఇందులో సూర్యుడు బలంగా ఉంటే చక్కగా ఉంటాయి, బలహీనంగా ఉంటే మాత్రం తండ్రికి మీకు మధ్య గొడవలు, లేకపోతే ఆయన ఆస్తులు ఏమైనా ఇబ్బందులు పడడం ఇవి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి చెక్ చేసుకున్నాకే మీరు 2026లో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మీరు రెమెడీస్ విషయానికి వచ్చేసరికి సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని, ధ్యాన శ్లోకాన్ని రోజు 108 సార్లు చదవడం, ఆవుకి గోధుమ పొట్టు అని ఉంటుంది, అది ఆదివారం పెట్టేలాగా మీరు ఆ గోశాలకు కానీ, లేకపోతే మీకు ఆవు ఉంటే ఆవుకు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి.